వెల్కమ్ బ్యాక్. హర్ముజ్ జలసంధిని తెరవాలని 20 దేశాలు కోరినా ఇరాన్ తగ్గేదిలే అంటుంది. అసలు ఏం జరుగుతుంది చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం సార్. నమస్తే. హర్ముజ్ జలసంధిని తెరవాలని 20 దేశాలు కోరినా కూడా ఇరాన్ తగ్గేదిలే అంటుంది. రష్యా లేదా చైనా వంటి దేశాల మద్దతు లేకుండా ఇరాన్ ఇంత మొండిగా వివరించగలదంటారా? ఈ విషయంలో ఈ రెండు దేశాల పాత్ర ఏమిటి సత్యం గారు? వాస్తవానికి హర్ముజ్ జలసంధి చైనాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చైనా బిగ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇరాన్, కాబట్టి అదేం లేదు. అందుకని సహజంగానే అమెరికా మీద ఒత్తిడి తేవాలి. మిగతా దేశాలన్నీ కూడా ఆయిల్ సంక్షోభం వచ్చి అట్లాగే ప్రజలకు కూడా తిరుగుబాటు తత్వం రావాలి ట్రంప్కి వ్యతిరేకంగానే ఉద్దేశంతో ఇవాళ హర్ముజ్ జలసంధిని మూసేస్తుంది లేదా కట్టడి చేస్తుంది. అయితే ట్రంప్ ఇవి మిగతా దేశాలు 20 దేశాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఇరాన్ రియాక్ట్ అయింది. మాకు శత్రువులు కాని దేశాల నౌకలన్నీ బోనిస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న. అదొక వెసులుబాటు. కాబట్టి మిత్ర దేశాలన్నిటి కూడా మేము అడ్డగించాం, మా శత్రు దేశాల నౌకలను మాత్రం అడ్డగిస్తాం అన్నది. కాబట్టి ఆ మేరకు మిగతా దేశాలకు ఇప్పుడు విజ్ఞప్తి చేసిన 20 దేశాల్లో చాలా దేశాలకు ప్రయోజనం చేకూరుతుంది. అందులో భారతదేశం చైనాకు కూడా సమకూరుతుంది. కాబట్టి దాని ప్రభావం అంటే హర్ముజ్ జలసంధి మూసేస్తే వచ్చినటువంటి ప్రభావం ఏది ఆయిల్ సప్లైలో ప్రపంచం మొత్తానికైతే 22% ట్రాన్స్పోర్టు హర్ముజ్ జలసంధి నుంచి అవుతుంది. మన భారతదేశానికైతే 30% ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ప్రపంచానికైనా మనకైనా ఈ మేరకు మాకు శత్రువుగా దేశాల నౌకలు నిల్వ చేస్తామన్నారు. కాబట్టి భారతదేశానికి రిలీఫ్ వస్తుంది, కొన్ని ఏషియా దేశాలకు కూడా రిలీఫ్ వస్తుంది. అందుకని చైనా లాంటి దేశాలకు కూడా రిలీఫ్ వస్తుంది. కాబట్టి చైనా సపోర్ట్ తోటి హర్ముజ్ జలసంధి మూసేయటం ఉండదు. ఎందుకంటే ఆ హర్ముజ్ జలసంధిని చైనా మూసేయించి ఎంకరేజ్ చేస్తే అవతల ఎక్కువ పెట్రోల్ అమ్మి లాభాలు సంపాదించేది అమెరికానే. పెట్రోల్ అమ్మకాలు వాళ్ళ ప్రొడక్షన్లో అమెరికానే 22% ఉంది వాటా. వాళ్ళ దగ్గర పెట్రోల్ దొరకకపోయినా మిగతా దేశాల యొక్క క్రూడ్ని తన చేతిలో పెట్టుకొని ఆ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి హర్ముజ్ జలసంధిని మూసేస్తే చైనాకు వచ్చేదే లేదు. ఒకవేళ ఇలా మూసేస్తే పెట్రోల్ కొరత ఏర్పడితే రష్యన్ క్రూడ్ ఆయిల్కు, రష్యన్ పెట్రోల్కు డిమాండ్ ఏర్పడుతుంది. రష్యా కొంత ప్రయోజనం పొందుతుంది, చైనాకు వచ్చే ప్రయోజనం ఏంది? ఎందుకంటే చైనా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ కాదు, నెంబర్ 1 ఇంపోర్టింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. తనకు రష్యా నుంచి వస్తుంది, తర్వాత ఇరాన్ నుంచి వస్తుంది. అటువంటిది హర్ముజ్ జలసంధిని మూసేసేటువంటి దాంట్లో చైనా పాత్ర ఉండే అవకాశం లేదు. అట్లాగే రష్యా కూడా ఈ స్కేర్సీ తోటి కొంత ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి అది రిలేటివ్ బెనిఫిటే తప్ప అబ్సల్యూట్ బెనిఫిట్ కాదు. ఏదేమైనా హర్ముజ్ జలసంధి మూసేయటం అనేది అన్ని దేశాల సంక్షోభం వచ్చి అమెరికా మీద ఒత్తిడి తేవాలనేది ఇరాన్ కొంతమేరకు సక్సెస్ అయింది. చాలా దేశాలు యుద్ధం విరమించుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పోతుంది, వరల్డ్ ట్రేడ్ సంక్షోభంలో పోతుంది. తర్వాత ఇది ఇంకా పెరిగితే అమెరికా కూడా సంక్షోభానికి లోనవుతుంది. ఎందుకంటే యుద్ధం కోసం మరొక $200 బిలియన్ కావాలని పెంటగాన్ రిక్వెస్ట్ చేసింది. తర్వాత పార్లమెంట్ అప్రూవల్ చేస్తుందో లేదో తెలియదు, డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. తర్వాత ట్రంప్ రేటింగ్ కూడా పడిపోయింది, 60% నుంచి 36% పడిపోయింది యుద్ధం వల్ల. కాబట్టి మొఖబిర్రు కోసం ఇరాన్ మీద గెలిచిన హీరోని అనిపించుకొని ఆయుధానికి ప్రయత్నం చేస్తుండడం అనిపిస్తుంది. కాబట్టి ఆయన లక్ష్యాలు కూడా అయిపోయినాయి. తయారు చేస్తారు అనే పేరు మీద దాడి చేసినారు. అణుకేంద్రాల మీద దాడి చేసినా అటువంటి రియాక్షన్ ఎక్కడ బయటకు వెళ్ళలేదు, అది తప్పని తేలింది. అట్లాగే ఖొమేనీని చంపుతాం అన్నారు, చంపారు, అది కూడా అయిపోయింది. ఇంకా 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 చంపడానికి ఎవరు మిగిలిరు? ఇరాన్ సామాన్య ప్రజల్ని చంపటం ఇక నుంచి. కాబట్టి యుద్ధం చేస్తే ఇరాన్కేమో భౌతిక సంక్షోభం, అమెరికాకేమో ఆర్థిక సంక్షోభం. ఈ రెండు సంక్షోభాలు ఇవాళ ఎదురవుతాయి. అయితే సత్యం గారు, ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేస్తాయి. అయితే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపైన పడే తక్షణ ప్రభావం ఏమిటి సత్యం గారు? తర్వాత ట్రేడ్ తగ్గుతుంది. రెండోది మన జీడిపి కూడా
ఈ యుద్ధం ప్రారంభంగా ముందు 7.2 నుంచి 7.4% మధ్య గ్రోత్ రేట్ ఉండొచ్చు. అది ఇంటర్నేషనల్ సంస్థలైనా మన ఎస్బీఐ అయినా అనేక సంస్థలు. కానీ ఇప్పుడు ఆ పై 0.2 నుంచి 0.4 పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి 7% లోపే ఉండే అవకాశం ఉంది. ఇంకా ఏదో కాలం కొనసాగితే ఇంకా సంక్షోభం ఎక్కువైంది. తాత్కాలికంగా నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 0.4% తగ్గిపోయే అవకాశం ఉంది. అమెరికా జీడిపి కూడా అట్నే తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల జీడిపి కూడా 0.2 నుంచి 0.4 మధ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. కాబట్టి మన భారతదేశం మీద కూడా ఆ మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా గత ఏడాదిగా మంచి కంట్రోల్ ఉంటుంది భారతదేశంలో. 0.75 ఇప్పుడు ఇది కొనసాగుతూ ఉంటే ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. 3.5 నుంచి 4 కావచ్చు ఇంకో వారం ఇట్లా పెరిగితే. కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరిగితే గ్రోత్ రేట్ తగ్గుద్ది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి భారతదేశం మీద డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సరుకు ట్రాన్స్పోర్ట్ చేయాల్సిందే. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ మేరకు మన దేశం మీద ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, ఇజ్రాయెల్ అమెరికాలు ఖుజస్థాన్ ప్రావిన్స్లోని ఎయిర్ బేస్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అక్కడ మిసైల్ స్టోరేజ్ని ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ దాడి చేసే సామర్థ్యాన్ని ఎంతవరకు తగ్గించగలిగారు సత్యం గారు? ఇరాన్కు ఇప్పుడు విశాలమైన దేశం ఇరాన్. దాని జనాభా దరిదాపు 10 కోట్లు, 9.6 crores. కాబట్టి అట్లాగే అది చిన్న ఇజ్రాయెల్ అంత చిన్న దేశం కాదు, లేకపోతే ఇరాక్ అంత చిన్న దేశం, పెద్దది, విశాలంగా ఉంటుంది. దరిదాపు మన ఉత్తరప్రదేశ్ అంత ఉంటుంది. కాబట్టి రకరకాల ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఏదైనా అమెరికా ఇజ్రాయెల్ దీర్ఘకాలంలో ఇరాన్ని అన్ని ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేయగలదు. కానీ ఆ తర్వాత బాంబింగ్ ఎక్కడ వేస్తుంది? వియత్నాంలో అట్టే ధ్వంసం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ అట్టే ధ్వంసం చేశారు. తర్వాత ఇంకా ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ అంటే భూతల మార్గం ఎంచుకోవాలి. అంటే భౌతికంగా సైనికులు పోయి ఆ దేశంలో ఫైట్ చేయాలి. అప్పుడు రియల్ ఫైట్ జరుగుద్ది. అవతల ఐఆర్జీసీ ఉంది, ఇరాన్ ప్రజలు ఉన్నారు, ప్రజల మద్దతు ఉంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాను వియత్నాం చేసినంత ఈజీ కాదు ఇరాన్ మీద భౌతికంగా దాడి చేయటం. ఏదో హర్ముజ్ జలసంధి దగ్గర దాడి చేసి మేము దాన్ని ఓపెన్ చేస్తాం అంటున్నారు. అది ఒక భీకర యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ లాంగ్ రన్లో జరుగుతూ ఉంటే అమెరికాకున్న టెక్నాలజీ, ఇజ్రాయెల్కున్న టెక్నాలజీ మేరకు ఎయిర్ బేసులు, తర్వాత ఇటువంటి ఎయిర్ బేసు మిజైల్స్ దాళ్ళు, ఇవన్నీ వాటి యొక్క ఎఫిషియన్సీ ఇరాన్కు తగ్గిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఇంకా అమెరికా అటువంటి దాడులు చేయడం కూడా భౌతిక మార్గం ద్వారా పోవాలి. అప్పుడు మళ్ళీ స్టిప్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అసలు ట్రంప్ ఇంతకాలం రెసిస్ట్ చేస్తాను అనుకోలే, వారంలో అయిపోతే ఇద్దాం అనుకున్నాడు. కానీ 4 వారాలు అయింది. ఇప్పుడు ఇరాన్లోనేమో ప్రజలకు వ్యవస్థకు సంక్షోభంగా మారింది, అమెరికాకేమో ఆర్థిక సంక్షోభంగా మారబోతుంది. కాబట్టి దీర్ఘకాలం కొనసాగితే రెండింటికి సంక్షోభమే.